తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి సంఘటితంగా చంద్రబాబు గారి మీద యుద్ధం మొదలెట్టారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇద్దరూ కలిసి చంద్రబాబు గారి మీద ఎటువంటి యుద్ధం మొదలెట్టారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి సంఘటితంగా చంద్రబాబు గారి మీద యుద్ధం మొదలుపెట్టారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇద్దరూ కలిసి బాబు గారి మీద ఎటువంటి యుద్ధం మొదలుపెట్టారు, ఇద్దరు కలిసి ఎందుకు మొదలుపెట్టారు, అసలు ఈ తెర వెనక ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడి మీద వీళ్ళు సంఘటితంగా యుద్ధం మొదలుపెట్టలా, రేవంత్ రెడ్డిని కూడా కలిపి యుద్ధం మొదలుపెట్టారు. ఓకే, ఇది చాలా నిశ్చితంగా గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు ఒకేసారి ఒకే అడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియని చూస్తే కనుక ఎన్నికల సందర్భంగా ఏ విధంగా చేశారో అదంతా కూడా వాళ్ళు ఒకే రకంగా ప్యారలల్గా చేసుకుంటూ వచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా ఒకే రకంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే ఇండివిడ్యువల్గా ఫేస్ చేయలేము అనేటువంటి ఉద్దేశంతో సంఘటితమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే సంఘటితంగా పోరాటానికి ఉన్నటువంటి అంశాలను తీసుకున్నారు. వాళ్ళు ఏం అంశాలను తీసుకున్నారు అని అంటే ఒకేసారి ఒక దెబ్బకి రెండు పిట్టలలాగా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గమనిస్తే కనుక ఎలా అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, అక్కడేమో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. వెంటనే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చేసినటువంటి కామెంట్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినట్టు కామెంట్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి తెలంగాణ 7 మండలాలని మీరు మళ్ళా వెనక్కి తీసుకురావాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత జగదీష్ రెడ్డి మాజీ మంత్రి నిన్నగాక మొన్న ఏమన్నాడు, ఆంధ్ర తెలంగాణని మళ్ళీ కలిపేయబోతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ హైలైట్ కాలా, నేను అందుకే చెప్తున్నా. స్టార్ట్ చేశారు వాళ్ళు, సంఘటితమైనటువంటి పోరాటం స్టార్ట్ చేశారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చెప్పడానికి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మనం ఈ వేదిక మీద నుంచి సూచనలు ఇవ్వడానికి. ఎందుకంటే ప్రభుత్వాలు పడకూడదు, ఎప్పుడు ప్రభుత్వాలు పాలన చేయాలి. 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇస్తారు ప్రజలు. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు ఉండాలని కోరుకోవాలి. ప్రభుత్వాలను పడేయాలి లేదంటే ప్రభుత్వాలను బదనాం చేయాలి అనుకునేటువంటి వాళ్ళని నిలదీయాలి. మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పక్షాలను మనం నిలదీసేటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తాం. అట్ ద సేమ్ టైం అనవసరంగా లేనిపోయినవి క్రియేట్ చేసి ప్రభుత్వాలని బలహీనపరచడం లేదంటే పడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇలాంటి అంశాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టులుగా మన మీద ఉంది. అందుకే చెబుతున్నా, ఇవన్నీ చిన్న చిన్నగా ఒక విషయంలాగా ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారు, కృష్ణా వాటర్కి సంబంధించి ఇష్యూని తీసుకొచ్చారు. గుర్తుందో లేదో, కృష్ణా వాటర్లో రావాల్సినటువంటి వాటర్ రావట్లేదు మనకి, దాని మీద పోరాడాలి అని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, 7 మండలాలని తీసుకురా అని చెప్పి ఇంకోటి చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళా ఇప్పుడు మొత్తం విభజనకు సంబంధించి విద్యా ఉద్యోగాలు ఇవన్నీ మనకు కావాలి, నిధులు నియామకాలు నీళ్లు అనేది మన కాన్సెప్టు తెలంగాణను తీసుకొచ్చుకుందాం. అందుకేను ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులు అక్కడి నుంచి ఎవరో ఇక్కడికి వచ్చేస్తున్నారు, ఆ దస్తరం మీద రేవంత్ రెడ్డి సంతకం పెట్టాడు అనేది గత వారం రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో ఉండేటువంటి ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణకు తీసుకొస్తున్నారని దాని మీద క్లారిటీ కూడా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టంలో కొంతమంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని సర్దుబాటు చేసేటువంటి ప్రక్రియకి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ చేస్తుంది అది. ఆ కమిటీ ఇచ్చే సూచనల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకుంటాయి. కానీ ఇప్పుడేంటి, దాన్ని ఒక రాజకీయ పరమైన కోణం నుంచి తీసుకొచ్చి ఆంధ్రాకు సంబంధించిన ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నారు, అందుకు రేవంత్ రెడ్డి ఫైల్ మీద సంతకం పెట్టేశారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం నడిచింది. పోయిన వారం అంతా అదే కదా, మొత్తం అదే పోయిన వారం అంతా. సో కాబట్టి సంఘటితంగా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు అని చెప్పడానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాలు ఏం ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చారు, అంతకుముందు ఉద్యోగ సంఘ నాయకుడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాడు, టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయన కీలకంగా ఉన్నారు. ఆయన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి పోరాటాలను తీసుకొస్తున్నారు. ఏది ఫస్ట్ దీన్ని బేస్ చేసుకున్నారు. ఏది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఇవన్నీ సర్దుబాటు చేయడానికి ఆంధ్ర వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చడానికి రేవంత్ రెడ్డి రెడీ అయిపోయాడు. ఈ తీసుకొచ్చి దానికి మళ్ళీ లింకప్ పెడుతున్నారు. లింకప్ పెట్టి ఉద్యోగ సంఘాలని, కార్మిక సంఘాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ఇంతవరకు పరిష్కారం కాల. అవును, కేసీఆర్ కూడా పరిష్కారం చేయాలనుకోవాలా. దాదాపు 10వ షెడ్యూల్లో ఉండేటువంటి దాంట్లో చాలా ఉన్నాయి డిస్ప్యూట్స్, 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని పరిష్కరించుకోకుండా ఉన్నంతకాలం కూడా ఈ వివాదాలు నడుస్తుంటాయి. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు వీటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అది మనకే ఉండాలి, అసలు తెలంగాణకే ఉండాలి అని చెప్పి అదొకటి మొదలుపెట్టారు. దాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు కుట్ర పొందుతున్నారు, అదని ఇదని కొన్ని రోజులు ప్రచారం చేశారు. తర్వాత ఆంధ్ర వాళ్ళు అసలు హైదరాబాద్ గురించి పట్టించుకోకుండా అక్కడ రాజధాని అక్కడ పెట్టుకొని వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రాగానే. ఆంధ్ర వాళ్ళకు ఉమ్మడి రాజధాని ఉన్నందువల్ల తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్ అనే సంగతి వీళ్ళకి అర్థం కావట్లా. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు రాకపోకలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ స్థిర నివాసం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, అప్పుడు రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, ఆంధ్రాకి అయితే పోదు కదా. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేటువంటి రెవెన్యూని షేర్ అయితే ఇవ్వట్లేదు కదా ఆంధ్రప్రదేశ్కి. జస్ట్ ఊరికే ఉమ్మడి రాజధాని కొన్ని రోజుల పాటు 10 సంవత్సరాల పాటు ఇచ్చారు అంతే. అంతకుమించి ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని అయితే వాళ్ళకి షేర్ ఇవ్వట్లేదుగా. వీళ్ళు మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోయిన ఉమ్మడి రాజధాని మాకు 10 సంవత్సరాలు ఇచ్చారు, మాకు హైదరాబాదు మీరు ఇచ్చేసి వదిలిపెట్టుకోండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ కొన్ని రోజులు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఫ్లేవర్ చేయడానికి ఆయన ఏం చేశాడు, దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు పెంచాలనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో అసలు ఈ వివాదం కూడా పోయింది. ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి అది కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ను వద్దనుకోనే కదా అక్కడ అమరావతిని డెవలప్ చేసుకుంటుంది. దానివల్ల ఇప్పుడు హైదరాబాద్ కావాలనుకున్నందువల్ల ఆంధ్ర వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. కాబట్టి అక్కడ హైదరాబాద్ని అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు. సో ఆ ఇష్యూ కూడా వీళ్ళకి పనికి రావట్లా. ఇప్పుడు పనికి వస్తుంది ఏంటండి, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, వీళ్ళని రెచ్చగొట్టి ఉద్యోగ సంఘాలని, కార్మిక సంఘాలని వీళ్ళు అటు చంద్రబాబు నాయుడిని ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి అనేది సంఘటితంగా వీళ్ళు ఒక దెబ్బకి 2 పెట్టెలలాగా వ్యూహాలు పండుతున్నారు ఇద్దరి మీద. విచిత్రంగా ఏంటంటే గురు శిష్యులు కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు. ఆ విషయం రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. నేను శిష్యుని కాదు, నేను సమకాలీకుడిని అంటున్నాడు, అది వేరే విషయం. కానీ రాజకీయ పరంగా తీసుకుంటే కనుక ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి అది చేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది చేసే పరిస్థితి లేదు. ఎవరు గురువు అన్నారు అని అంటున్నాడు. ఎవరు గురువు నేను సమకాలీకుడిని అంతే తప్ప నేనేం శిష్యుని కాదు అని చెప్పి అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఏది చెప్తే అది వింటాడు, ప్లస్ తన గురువు అని భావిస్తాడు కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఓడిపోయినటువంటి ఇద్దరు మాజీ సీఎంలు ఇప్పుడు గెలిచినటువంటి సీఎంలకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చేసి వీళ్ళు సంఘటితంగా పోరాడి వీళ్ళిద్దరిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ క్లాషెస్ తీసుకొచ్చి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళీ అధికారంలో రావాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళ చర్యలను బట్టి కనబడుతుంది. ఓకే, ఎందుకంటే సెంటిమెంట్ తప్ప కేసీఆర్కి గెలవడానికి ఇంకోటి లేదు. ఇప్పుడు అక్కడేమో 11 స్థానాలకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడేమో అసెంబ్లీలో అసలు లోక్సభలో చావు దెబ్బతిన్నది బీఆర్ఎస్ పార్టీ, 16% పడిపోయింది. అసలు ఆ పార్టీ మళ్ళీ లేచే ప్రసక్తే లేదు. అలాంటి సిచ్యువేషన్ ఉంది బీఆర్ఎస్ పార్టీది. అక్కడేమో 11 స్థానాలకు పరిమితం అయ్యి ఆయన అసలు ఆ పార్టీ నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోలేరా అనేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం 2 రాష్ట్రాల మధ్య ఏదో చిచ్చు పెట్టి వివాదాలు రేపి అటు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో ఒక క్లాష్ తీసుకొస్తే ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ఒక అంశం దొరుకుతుంది.
ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో సంఘటితమైనటువంటి యుద్ధం చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నట్టు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ అవి నెరవేరేటువంటి పరిస్థితి అయితే లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏమో ఇండియా కూటమిలో ఉన్నాడు, కాంగ్రెస్ కదా. సో ఈ విభిన్న ధృవాలు కాబట్టి వాళ్ళని ఒకేలాగా ఎదుర్కోలేరు. ప్రాంతీయ పార్టీలు కాదు కదా, జాతీయ పార్టీలతో కూడినటువంటి ప్రభుత్వాలు అవి. ఇప్పుడు తెలంగాణలో అంటే భిన్న ధృవాలు కాబట్టి వికర్షించుకుంటాయి, ఆకర్షించుకోంటారు అంతే. అంటే వీళ్ళైతే సంఘటితంగా పోరాడి ఏదో చేయాలనుకున్నారు కానీ అది ఫలించకపోవచ్చు. బట్ సెంటిమెంట్ని రేపి ఏదో చేయాలనుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఏదన్నా ప్రజలకు చేసి మేము ఇదిగో చేసాము అని చెప్పుకొని ప్రజల్ని కన్విన్స్ చేసి వెళ్ళటం వేరు. ప్రజల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టి భావోద్వేగాలతో నుంచి ఓట్లు రాబట్టుకోవటం అనేది అది ఎల్లవేళలా సాధ్యం కాదు. 2019లో సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి 2014లో సాధ్యమైంది, 2018లో కూడా సాధ్యమైంది. కానీ ఎల్లవేళలా సాధ్యం కాదు అది. సో అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి వాళ్ళు.